ఈరోజు మనం ప్రాక్టీస్ చేసే టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీ ఎస్సీ వాళ్ళకు ఉండేది భాష నైపుణ్యాలు అనే టాపిక్లో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతాయి ఈరోజు మనం చూద్దాం. సో ఒకసారి వీడియో స్టాప్ చేసి ఇవన్నీ చూసుకోండి. వీటిల్లోంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినప్పుడు వీటిల్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి చాలా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ప్రతి దానికి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కంఠాలంటే కంఠంతో ఏమేమి పలుకుతాం, తాళవ్యాలంటే దవడతో ఏమేమి పలుకుతాం, మూర్ధనాలంటే ఏంటి, ఓష్ట్యాలంటే పలికేటి, దంత్యాలంటే టీత్ దంతాలతో పలికే, కంఠ తాళవ్యాలు కంఠం దవడతో. సో ఇలా అన్నీ డివైడ్ చేశారు. సో జాగ్రత్తగా ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇందులోంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయితే మనకు పక్కకు పోకూడదు. హాఫ్ మార్క్ అనేది మనం పక్కకు పోకుండా ఉండేటట్టు చదువుకోవాలి కదా. సో చూసుకోండి ప్రతిదీ ఎక్కడ ఏమొస్తుంది. ఇక్కడ షా అనేది 2 చోట్ల ఉంది, తాళవ్యాలలో ఉంది, అదేవిధంగా ఊష్మాలలో ఉంది. అది కూడా గమనించండి. ఒకే అక్షరం 2 చోట్ల ఎక్కడ ఉంది, 3 చోట్ల ఉంది. ఇలాంటివి కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కామన్ లెటర్ ఎందులో ఉంది అని అడిగితే అప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. స్టార్ట్ చేద్దాం. సో ఈ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ 2012 డిఎస్సిలో అడిగాడని ఇక్కడ చూడండి వాళ్ళు మెన్షన్ చేస్తారు. బుక్లోనే మనకు మెన్షన్ చేశారు. ఆ 2 బిట్స్ వచ్చేసి ఏంటి కూడా మనం చూద్దాం ఈరోజు. విద్యార్థి స్కూల్కి రాకముందే ఏ భాష నైపుణ్యాలు అలవడతాయి అంటే ఏమి నేర్చుకుంటాడంటే వినడం అనేది, మాట్లాడడం. ఈ 2 వచ్చేసి స్కూల్కి రాకముందే పిల్లాడికి న్యాచురల్గా వస్తాయి. విద్యార్థి వినేటప్పుడు దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అనే విషయాన్ని గుర్తించే శక్తి ఉండడాన్ని ఏమంటారంటే సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. సూక్ష్మ భేద గ్రాహకాలు అంటే ఏంటిదంటే చెవులలో ఉంటాయి అన్నమాట. సో శబ్దాన్ని అబ్జర్వ్ చేసుకునేటి. సో గ్రాహక నాడులు అలా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో శ్రవణం అంటే లిజనింగ్ అని అర్థం. శ్రవణం అంటే ఏంటి, లిజనింగ్ అని. సో దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అనే దాన్ని గ్రాహక శ్రవణం. సూక్ష్మ భేద అనేది కూడా ముందుంది, అది కూడా ఫోకస్ చేయండి. రవి అనే విద్యార్థి ఏదో పని చేసుకుంటూ పాటలు వింటున్నాడు. ఇది ఈ శ్రవణం కిందికి వస్తుంది. చికిత్సాత్మక శ్రవణం అన్నాడు. సో ఇక్కడ నాకు ఒక డౌట్ రాసింది చూడండి. ఇక్కడ విద్యార్థి అన్నాడు, మళ్ళీ ఆ వ్యక్తి పని చేసుకుంటున్నాడు అని మెన్షన్ చేశాడు. పని చేస్తూ మళ్ళీ పాటలు కూడా వింటున్నాడు అన్నాడు. ఇది వచ్చేసి చికిత్సాత్మక శ్రవణం అనేది ఆన్సర్ ఇచ్చాడు మనకు టెక్స్ట్ బుక్లో. ఇది చికిత్సాత్మక శ్రవణం ఎట్లయిందో నాకైతే క్వశ్చన్ రాసింది, బట్ మనకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ మాత్రం ఇదే ఇచ్చాడు. ఒకసారి చూడండి, వింటున్నాడు అన్నప్పుడు మరి శ్రవణం కదా రావాల్సింది. చికిత్సాత్మక అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి చెప్తాను. విద్యార్థి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాడు. పని చేసుకుంటున్నప్పుడు మనకి ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కదా, ఆ కన్జ్యూమ్ అవుతుంది, దానివల్ల అలసట వస్తుంది. అలసట నుంచి బయటపడనీకే లేదంటే ఆ శ్రమను కొంచెము పని చేసేటప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండడం కోసము పాటలు వింటున్నాడు. సో ఇక్కడ ఆ అబ్బాయి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి శ్రమను చేంజ్ చేసుకుంటున్నాడు. పని చేస్తున్నాడు కానీ ఆ పనిని అతడు ఫీల్ కాకుండా ఎక్కువగా కొంచెం యాక్టివ్గా కొంచెం పని చేసుకోవడం కోసం అలా పాటలు పని చేసుకుంటే కొంచెం హుషారు వస్తుంది అంటారు కదా. సో అందుకే చికిత్సాత్మక శ్రవణం అనేది ఇక్కడ ఆన్సర్ అయింది. ఉపన్యాసాలు వార్తాంశాలు అర్థం చేసుకోవడం, అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించగలగడం, సాహిత్య ప్రక్రియల్లో భేదాలను గ్రహించగలగడం ఈ నైపుణ్యం కిందికి వస్తుంది. లేఖనం కిందికి వస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి, మనం ఒక లెటర్లో ఉపన్యాసం రాస్తాం, వార్తలు రాస్తాం, ఒక అర్థం చేసుకుంటాం, వాటిని అభిప్రాయాలు రాస్తాం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఉన్నత దశలో విద్యార్థులకు పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు, సాహిత్య సమావేశాల ద్వారా ఎందుకు ఇస్తారు? ఏ నైపుణ్యం వాళ్ళలో ఇంప్రూవ్ అవుతుందంటే భాషణం. కంఠ్యాలు అంటే ఏంటి, కఖ గగ. సో ఇక్కడ చూడండి, మొత్తం అక్షరాలు ఇవ్వాలి. కొన్ని అక్షరాలు తీసుకొని ఇక్కడ ఇచ్చాడు. క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ అవుతాయి. కొన్ని అక్షరాలు ఇవ్వచ్చు, ఒకే అక్షరం ఇచ్చి ఈ అక్షరం ఎన్నిటిలో ఉందని ఇవ్వచ్చు. క్వశ్చన్స్ ఆ విధంగా కూడా ఫ్రేమ్ అవుతాయి. పెదవితో పలికేటి ఓష్టాలు. ఓష్టం అంటే పెదవి. కంఠ తాళవ్యాలు అంటే
ఏ ఏ ఐ 3. అంతస్తాలు అంటే ఇక్కడ చూడండి ట్రిక్. అంతస్తు అంటే పైన ఉండేది, 1 కంటే 2 కంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉండేది కదా అంతస్తు అంటాం. సో ఈ అంతస్తు ఎక్కాలంటే మెట్లు కాకుండా లిఫ్ట్ యూజ్ చేయాలి. అంతస్తాలు లిఫ్ట్. సో లా ఎక్కడ ఉంది ఇక్కడ చూసుకోండి, 4th ఆప్షన్లో లా ఉంది కాబట్టి యారా లావా అనేది ఆన్సర్. వ్యంజనాలు అని వేటిని అంటారంటే హల్లులను. హల్లులకు ఇంకొక పేరు ఏం పేరు? వ్యంజనాలు. కచ్చట తప్పులను ఏమంటారు? పరుషాలు అంటారు. ఇక్కడ చూడండి ట్రిక్. కచ్చగా ఎక్కువ ఏ మనుషులైతే కచ్చగా ఎక్కువ ఉంటారో వాళ్ళకి పౌరుషం ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకుని. ఆ నుంచి అవు వరకు ఉన్న అక్షరాలను ఏమంటారంటే అచ్చులు అంటారు. భాషా నైపుణ్యాలు ఎన్ని? 4. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎన్ని ఉండాలంటే 4 ఉండాలని, నైపుణ్యాలు ఉండాలని గుర్తుపెట్టుకోండి. వాగ్రూపమైన భావ ప్రకటన ఏంటిది? భాషణం. వాగ్గురువు అంటే ఇక్కడ వాక్కు అంటే మాట్లాడడం ఏమంటారు? భాషణం అని. స్థాన కరణ ప్రయత్నాల వల్ల ఉత్పత్తి ఏంటిది? ఒక స్థానం వల్ల, కరణం వల్ల, ప్రయత్నం వల్ల. భాష. విద్యార్థి భాషణ లేఖనాలకు వారధిగా నిలిచేది. మాట్లాడడానికి, లేఖనానికి. పఠనం రీడింగ్, చదవడం అనేది. ఇక్కడ నిశ్శబ్దంగా చదివే పఠనాన్ని ఏమంటారంటే సైలెంట్ రీడింగ్ అంటారు, అంటే మౌన పఠనం. ఇంకొక క్వశ్చన్ ఫ్రేమ్ ఏ విధంగా అవుతుందో చూడండి. వాగేంద్రియాలకి ఏమాత్రం శ్రమ కలిగించకుండా చదివే పఠనం ఏ పఠనం? మౌన పఠనం. మౌన పఠనం ఈ దశలో అనుసరణీయమని భాషావాదుల అభిప్రాయం. మాధ్యమిక దశలో. సో మౌనం మాధ్యమిక దశ. ట్రిక్. లిపి రూపంలో ఉన్న ధ్వని రూపమే డాష్ అని చెప్పవచ్చు. పఠనం. లిపి అంటే రాయడం, ఇదొక లాంగ్వేజ్ అని వస్తుంది కదా. సో లిపి రూపంలో ఉన్న ధ్వని రూపమే పఠనం. ధ్వనికి అంటే మనం పలికేది ప్రింట్ చేస్తే అది ఆ ప్రింట్ది ఏ రూపంలో ఉంటుంది, మనం చదవడానికి వీలుగా ఉంటుంది కదా, అది అర్థం చేసుకోండి. ఇక్కడ పారశీక భాషలోని డిపి అనే పదం సంస్కృత పదమైన లిపి అనే పదం నుంచి వచ్చిందని ఎవరు అభిప్రాయపడ్డారంటే బర్నెల్ అనే శాస్త్రవేత్త. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే డిపి వచ్చేసి బర్న్ అయింది అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొక ఇండైరెక్ట్ క్వశ్చన్ చూడండి. పారశీక భాష డిపి అనేది సంస్కృత పదమైన ఏ పదం నుంచి వచ్చిందంటే లిపి అనే పదం నుంచి వచ్చిందని బర్నెల్ అభిప్రాయం. ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ కొంచెం ట్విస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రేమ్ అవుతుంది. శ్రవణం అంటే లిజనింగ్ అని కదా. భాషా నైపుణ్యాలలో మౌలిక కౌశలాలు ఏంటంటే అంటే శ్రవణం, భాషణం అనేది మౌలిక కౌశలాలు. ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం చెబుతుండగా అంటే లెసన్ చెప్తున్నాడు అనుకోండి, స్టూడెంట్ ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ప్రతిదీ కరెక్ట్గానే ఉన్నట్టుంటాయి కానీ ఆర్డర్ ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ టీచర్ చెప్పేటప్పుడు ఫస్ట్ వినాలి. ఏమైనా ఆన్సర్ చెప్తున్నాడు క్వశ్చన్స్లో, అది బుక్లో రాసుకోవాలి. బుక్లో రాసుకున్న తర్వాత అది కరెక్ట్గా రాసిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ 3 అనేది ఆర్డర్. వినాలి, పుస్తకంలో రాయాలి, రాసింది సరి చూసుకోవాలి. పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? చదివేటప్పుడు మిస్టేక్స్ రాకుండా ఏం చేస్తాడంటే టీచర్ స్టూడెంట్స్ కోసం సులభ పఠన సామాగ్రి వినియోగించి అంటే సింపుల్ రీడింగ్ని యూజ్ చేసి పదాలను ఏ విధంగా వినియోగాన్ని ప్రోత్సహించాడు. అంటే చిన్న చిన్న పదాలు ఏ విధంగా పలకాలి అవన్నీ నేర్పిస్తాడు అనేది ఇక్కడ మీనింగ్. నోటిలోని వాయువుకు కొంత ఒరిపిడి పెట్టడం వల్ల ఉచ్చరించే ఊష్మాలనే పేరుతో వ్యవహరించే అక్షరాలు ఏ అక్షరాలు అంటే షా ఉంది కాబట్టి షా ఎక్కడ ఉంటే అది ఆన్సర్. ఇక్కడ అన్నిటిలో షా ఉంది కదా అనుకుంటారేమో. ఇక్కడ చూడండి ఊష్మం అన్నాడు, ఈడ ఈషా ఉండాలి, ఈషా ఉండాలి. అదేవిధంగా స్మా హ అనేది ఇక్కడ అది కూడా గుర్తుపెట్టుకోండి. సహ ఊస్మా అనేది. సో సహ అనేది కూడా రావాలి. సో ఇక్కడ డిఎస్సిలో క్వశ్చన్ ఊష్మాల అంటే ఏ అక్షరాలను వస్తుంది ఫ్రేమ్ అయింది. ఈ ప్రతిసారి ఇదే అడుగుతాడా? కాదు. కాబట్టి ఎన్ని ఉన్నాయో ప్రతి అక్షరం దేనికి సంబంధించిందో మనం ప్రాపర్గా నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకొక బిట్ వచ్చింది డిఎస్సిలో 2012లో వచ్చిన బిట్. ఇంకొక బిట్ చూడండి. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు అనేది క్వశ్చన్.
అందులో 4 లక్షణాలు ఇచ్చాడు. ఇంకొక 5వ లక్షణం మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీరు నేర్చుకునేటప్పుడు మంచి దస్తూరికి ఉండాల్సిన 5 లక్షణాలు నేర్చుకోండి ఫస్ట్ థింగ్. తర్వాత 4 ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 5వది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి భంగిమ. స్పష్టత ఉండాలి, సమత ఉండాలి, వేగం ఉండాలి, రీతులతో పాటు మంచి భంగిమ కూడా ఉండాలి. అంటే పొజిషన్, పోస్టర్, మంచి పొజిషన్ కూడా ఉండాలి. రుణం అనేది రుణంగా, ఉలవలుగా, వీరయ్యను ఈరయ్యగా ఈ విధంగా మనము పలుకుతాం కదా. ఇక్కడ మనం పలికేటప్పుడు మిస్టేక్ పలుకుతున్నాం. సో ధ్వనులను తారుమారు చేసే దోషం అంటే మిస్టేక్ ఏం పలికే విధానంలో ఉంది కాబట్టి సో ధ్వనులను తారుమారు చేసే దోషం అనేది ఇక్కడ ఆన్సర్. సో ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇఫ్ పాసిబుల్ we will meet you in the next session in the ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు ప్రాక్టీస్ బిట్స్.